హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో మా స్టైల్లో మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా చికెన్ కడిగి ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము. 2 స్పూన్ల కారము, 1.5 స్పూను ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ నూనె, ఒక 2 స్పూన్లు పెరుగు, ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకోవాలి, కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పెట్టాలి ఫ్రెండ్స్. మసాలా కోసం తర్బూజా సీడ్స్, కాజు, గసగసాలు ఒక 1 అవర్ వరకు నానబెట్టి నీళ్ళలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్ మసాలాకి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. 2 ఆనియన్స్, 2 టమాటాస్, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక లైట్గా దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ బాగా వేగింది, టమాటాస్ ఆనియన్స్. ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ గ్రేవీకి ఇప్పుడు మనం జార్లో మిక్సీ పట్టుకోవాలి. అల్లం ఒక 4, వెల్లుల్లి ఒక 5-6. ఇప్పుడు మనం 1 అవర్ నానబెట్టి పెట్టుకున్న సీడ్స్, కాజు, ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ ఇలా సాఫ్ట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఒక 4 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు బగారా గరం మసాలా, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగా, ఒక 4 బగారా ఆకులు, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేయాలి. చికెన్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ చికెన్ బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా వేద్దాము. ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ బాగా మూత పెట్టి పెట్టేసుకుందాం. ఓకే
ఫ్రెండ్స్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం గ్రేవీ కోసం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ పోసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 10 minutes వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయిందా చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ ఈజ్ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చికెన్ మసాలా కర్రీ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.